మనము అంతకంతకి ముందుకి సాగిపోవాలి. Christian life is a life of progress. ఆ క్రైస్తవ జీవితం అనేది ముందుకి ఎదిగేదిగా ఉండాలి. Walk worthy of God. దేవునికి సరిపడేట్టుగా యోగ్యముగా మనం జీవించాలి. Walk means progress. మరి ఆ యొక్క నడుస్తూ అభివృద్ధిలోకి రావాలి. Yeah, that is how a child of God should grow. అట్లాగే దేవుని బిడ్డ ఎదుగుతూ ఉండాలి. Now as the days are approaching, ఆ దినములు సమీపించడం చూచే కొలది Isaiah saw it more than 700 years before Lord could come again. ఆ యేసు ప్రభు రాకడ ముందు 700 సంవత్సరాల ముందే యెషయా విషయాలను చూశాడు. Now he is anticipating how the church of the living God would be established on the top of the mountain. కాబట్టి యెషయా అనగలుగుతున్నాడు కదా ప్రవచనాత్మకంగా ఎలాగూ ఆ యొక్క పెద్ద ఉన్నతమైన పర్వతం మీద దేవుని సంఘము దేవుని మరి మందిరం స్థాపించబడుతున్నారు. That speaks of it is not easily accessible to go to the top. మరి అంత తేలిగ్గా అంత పైకి ఎక్కగలిగింది కాదు. You have to make an effort to go up and up. ఆ మరి పైకి ఎక్కి వెళ్ళాలంటే కొంత మరి శక్తి ప్రయాసపడాలి కదా. Those days have come again. మరి ఆ దినాలు మళ్ళీ వస్తూ ఉంటాయి. Where we have to make an effort to go to the house of God. ఆ మరి చూడండి దేవుని మందిరం వెళ్ళడానికి కొంత ప్రయాసం మనం తీసుకోవాల్సిన వారు. Higher and higher, higher and higher. ఇంకా పైకి ఇంకా ఎత్తుగా పై. Where you have only one desire to hear the voice of the living God. మరి అక్కడ మాత్రమే దేవుని స్వరాన్ని వినగలిగే స్థితి మనం కలిగి ఉంటున్నాం. What is exact our place after you are born again? మరి మనం తిరిగి రక్షించబడిన తిరిగి జన్మించిన స్థలం ఎలాంటిది? After you are born again, what is our place in Christ? మరి తిరిగి జన్మించిన తర్వాత క్రీస్తులో మన స్థానం ఏమిటి? Ephesians chapter 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. It is in English, maybe in Telugu 5, 6 are combined. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఒకవేళ తెలుగులో అటు ఇటు కొంచెం మారు ఉండొచ్చు. And has raised us up, I am reading in English 6th verse, and has raised us up together and made us sit together in the heavenly places in Christ Jesus. ఎఫెసీ 2:7 చూడండి. అక్కడ రాయబడింది ఆ మాట. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని తెలుగులో ఇటు రాశాడు. 7వ వచనం. పరలోకమందు by faith even we are on earth by faith. According to this word you are in heaven. మరి నిజానికి విశ్వాసాన్ని బట్టి మనం చూస్తే ఇప్పుడు ఈ పడంగా మనము విశ్వాసాన్ని బట్టి మనం పరలోకములో తండ్రి దగ్గరే మనం కూర్చున్నాం. He raised us up. ఆయన మనల్ని లేపుతూ ఉన్నాడు. And made us మళ్ళీ తిరిగి మనల్ని sit together in heavenly places in Christ. ఆ క్రీస్తులో ఆయన మనల్ని కూర్చుండబెట్టెను అని రాశాడు పరలోకములో. Heavenly place is the spiritual abode of a believer. చూడండి ఆ యొక్క పరలోకం అనేది విశ్వాసుల తాలూకు స్థిర నివాసమై నివాస స్థలం. Where we dwell, we ought to dwell in the higher level of spiritual experience. కాబట్టి మనము ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తులో అక్కడ మనం నివసించవలసిన వారం. That's why there is a definite significance of the heights in the scripture. మరి అందుకే దేవుని వాక్యములో ఈ ఉన్నత మరి పైకి అనేది అక్కడ అలాగ రాయబడతా ఉంది. One instance here in Isaiah chapter 2. అది యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. The house of God is established on the top of the mountain. ఆ దేవుని మందిరం అట అంత్య దినాల్లో పర్వతము కొండల పైన శిఖరం మీద స్థాపించబడిందని రాశాడు. Isaiah chapter 2 verse 3 says, and many people shall say come ye and let us go unto the top of the Lord, top of the mountain of the Lord. కాబట్టి అనేకులు అంత్య దినాల్లో అంటారట ఏమనంటే గనక రండి మనం వెళ్దాము యెరూషలేములో ఉన్నత పర్వతం మీద స్థాపించబడిన మందిరానికి వెళ్దాము రండి అని పిలుస్తారు. What does it signify to us? అది ఏది మనకి ఏం సూచిస్తా ఉందో మనకి? In order to hear the voice of God, our spiritual level should increase more and more. కాబట్టి దేవుని స్వరం వినేదానికి మన ఆత్మీయ అంతస్తు అంతకంతకి బాగా దేవునికి సమీపంగా ఎదగాల. Word of God says very clearly. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. Natural man cannot understand any spiritual things. చూడండి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయాలు అర్థం చేసుకోలేడు. A worldly man cannot understand anything. మరి లోక సంబంధమైన వ్యక్తి దేవుని విషయాలకి అర్థం కావడానికి Spiritual things could be understood by this spiritual man. మరి ఆత్మీయమైనటువంటి మనుషుడు మాత్రమే ఆత్మ సంగతులు అర్థం చేసుకోగలడు. We should be spiritual. మనం ఆత్మీయులమై ఉండాలి. How can you be spiritual? ఎలాగ ఆత్మీయులమై ఉంటాము? When you are caught up in the web of the world. మరి you are caught up in the web of the world somewhere. You are entangled with the world. చూడండి లోకములో ఎక్కడో మునిగిపోయినావు కలిసిపోయినావు. అందుకే నువ్వు ప్రకృతి as much as you desire you are not able to cut off from the world and walk in the ways of the Lord. చూడు మనం గమనిస్తాం కదా ఎంతో దాని నుంచి బయటపడాలని అనుకుంటున్నావు కానీ దాని నుంచి నువ్వు బయటపడలేవు. లోకంలో మునిగిపోతావునా బయటపడలేకపోతావు. మరి అందుకే దేవునికి ప్రార్థన చేయి. Oh Lord, as much as I wish I am not able to go up and up. ఓ దేవా నేను ఎంత ప్రార్థన చేస్తున్నా పైకి ఎదగలేకపోతా ఉన్నానని అని అడుగు దేవుడు. If you have the desire, నీవు కేడగానికి నిజంగా హృదయ కోరిక ఉంటే then Lord will help you.
ప్రభు నీకు సహాయం చేస్తాడు. Though you are on this earth, మరి ఈ లోకములో ఉన్నావు గనుక you will experience as if you are in the heaven. మరి పరలోకములో ఉన్నట్టుగా నువ్వు అనుభవాన్ని కలిగి In ఉండగలవు. Telugu there is a wonderful expression. ఆ తెలుగులో చక్కని భావం ఉంది ఒకటి. తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఆ తెలుగులో ఒక మరి ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. భూతల స్వర్గం. భూతల స్వర్గం. భూతల స్వర్గం అంటారు. మంచి మాట. ఏంటది? భూమి పైనే స్వర్గం. అంటే భూమి మీదే స్వర్గం అని భూమి చెప్తారు. మీదనే ఉండి, ఈ నేలలోనే ఉండి, ఈ లోకంలోనే ఉండి పరలోకాన్ని అనుభవించగలం. ఆ భూమి మీదనే ఉండి పరలోకాన్ని అనుభవించడం భూతల స్వర్గం అంటే. వాళ్ళ లైఫ్ వేరే విధంగా ఉంటుంది. దేర్ లైఫ్ వుడ్ బి డిఫరెంట్. చూడండి, వాళ్ళ జీవితాలు మామూలుగా ఉండే వేరుగా ఉంటాయి. దేర్ వుడ్ బి ఫుల్ ఆఫ్ మెడిటేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని గురించి లోతైన ధ్యానం ఉంటుంది. అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ది కాజ్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రీస్తు పని కొరకే ఎంత త్యాగానికైనా వారు సిద్ధంగా ఉంటారు. మై మదర్ యూజ్డ్ టు టెల్ us, మా అమ్మగారు నాతో చెప్పేది కదా, seek ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto మా అమ్మ you. చెప్పేది, నాయన నీతిని రాజ్యాన్ని ముందు వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి Same చెప్పేది. thing we did. I obeyed. My brother and sister also obeyed. కాబట్టి నేను దానికి విధేయత చూపాను. నా అక్క చెల్లెలు వాళ్ళు కూడా లోబడ్డారు. Then God has blessed us దేవుడు మమ్మల్ని ఎంతో ఆశీర్వదించాడు. beyond means, మరి ఎంతో మరి ఊహించిన దానికంటే beyond our ఎక్కువగా. imagination. మా యొక్క ఊహించి అడిగిన దానికంటే We ఎక్కువ. are an example in our Delhi assembly. ఢిల్లీలో మేము ఒక మాదిరిగానే ఉన్నాం Like దానికి. that